రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకునే వాళ్ళు హోమ్ లోన్ తీసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారు, అదే ఎంప్లాయీ లోన్ తీసుకునే వాళ్ళు ఎంప్లాయీ లోన్ తీసుకుంటున్నారు. ఇట్లా చాలా రకాలుగా ట్రాక్టర్ లోను, పాల వ్యాపారం కోసం లోను, ఇట్లా ఎంతో మంది ఎన్నో వ్యాపారస్తులు ఇప్పుడు వ్యాపారం చేయడానికి లోన్, ఆ లోన్ ఈ లోన్ అంటూ అన్ని విధాలుగా లోన్ తీసుకుంటున్నారు. మరి రైతులకు ఎలాంటి లేవా 0%కి అంటే రైతులకు కూడా చాలా లోన్స్ ఉన్నాయి. మనకు తెలియక మనం అప్లై చేయము. రైతులకు కూడా ఉండే లోన్స్ చాలా ఉన్నాయి. ఆ లోన్స్ లో ఈరోజు మనం కొన్ని లోన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ఏ బ్యాంకు లోన్ ఇస్తుంది, ఎట్లా అప్లై చేయాలా, ఎట్లా వస్తుంది, ఆ లోన్ మనం ఎట్లా యూజ్ చేయాలా, ఎప్పుడు కట్టాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. యాక్చువల్లీ కిసాన్ క్రెడిట్ కార్డ్ క్రింద మనకు 3 లక్షల వరకు లోన్ ఉంటుంది. అంటే లోన్ అంటే ఏటీఎం ఒక కార్డు, మనం కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేసి ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే, ఏ బ్యాంక్కి వెళ్ళి అప్లై చేయాలని కూడా చెప్తా. ఆ బ్యాంక్కి వెళ్ళేసి కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేస్తే మనకి ఏటీఎం లెక్క వస్తుంది. దాంట్లో 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. సో మనము అది ఆ 3 లక్షల రూపాయలను వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడికి సంబంధించి మందు సంచులకు కానీ ఎరువులకు కానీ వాటర్ మేబీ వాటికి ఉపయోగించుకున్నప్పుడు మనం డబ్బులు ఇవ్వకుండా ఆ కార్డు ఇవ్వాలి. ఆ కార్డు ఇచ్చిన తర్వాత ఆ కార్డు నుంచి ఎంత, ఇప్పుడు నేను ఎరువుల షాప్కి పోయినా ఒక 50,000 అయినాయి, 50,000 అయినాయి కదా, నేను కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చిన, అందులో నుంచి కట్ అయిపోతాయి. అందులో నుంచి కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాంక్కి వెళ్ళేసి 50,000 డిపాజిట్, ఎప్పుడు మన దగ్గర ఎప్పుడు వీలుంటే అప్పుడు 50,000 డిపాజిట్ చేస్తే మళ్ళీ 3 లక్షల రూపాయలు అనేది రావడం అనేది జరుగుతుంది కిసాన్ క్రెడిట్ కార్డులో. ఒకవేళ చేయకపోతే 2,50,000 రూపాయలు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. దీనికి చాలా చాలా తక్కువ వడ్డీ రేటుతో కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ని పిఎం మోదీ గారు తీసుకొని రావడం అనేది జరిగింది. సో ఎవరైనా రైతులు ఉంటే వెళ్ళి అప్లై చేయండి. ఏ బ్యాంక్ లో అప్లై చేయాలో కూడా మనం వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ ఎస్బీఐ బ్యాంక్ రైతులకు ఇచ్చే రుణాల గురించి తీసుకుంటే, కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ చెప్పిన కదా, ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి 3 లక్షల రూపాయలు లోన్ అనేది ఉంటుంది. ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డ్ లోను అప్లై చేయాలంటే మీరు రైతుల ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత భూమి ఉందని మన డీటెయిల్స్ తీసుకొని ఎలాంటి హామీ లేకుండా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది 5 years వ్యాలిడిటీ డేట్ ఉంటుంది. కార్డ్ అనేది 5 years వ్యాలిడిటీ డేట్ ఉంటుంది. అదే విధంగా క్రాప్ లోన్, పంటకు సంబంధించిన క్రాప్ లోన్ కూడా మనం తీసుకోవచ్చు. క్రాప్ గోల్డ్ లోన్ అంటే గోల్డ్ పెట్టేసి క్రాప్ కు సంబంధించిన గోల్డ్ కూడా తీసుకోవచ్చు. మనం ఎంతైతే అంత లోన్ అని తీసుకోవచ్చు. ఫార్మ్ మెకనైజేషన్ లోన్ అంటే మనం ట్రాక్టర్లు కొనడానికి, ఏదైనా సరే ఎరువుల మిషన్స్ కొనడానికి, ఇవన్నిటికీ సంబంధించి లోన్ కూడా ఫార్మ్ మెకనైజేషన్ లోన్ అని ఎస్బీఐ ఇస్తుంది. దీని లిమిట్ అనేది అన్లిమిటెడ్ గా ఇస్తుంది. ఎంతంటే అంత కావాలంటే మనం ఒకసారి బ్యాంక్ లోకి వెళ్ళి అడగండి. నెక్స్ట్ వచ్చేసి డైరీ లోన్ అంటే ఇప్పుడు మనం బర్రెలు ఉంది కదా, బర్రెలు మెయింటైన్ చేసి పాలు తీసేసి పాలను అమ్మడానికి మాకు ఒక లోన్ కావాలంటే దానికి సంబంధించిన లోన్ కూడా ఎస్బీఐ కండక్ట్ చేస్తుంది. మనకి ఇది తెలిసిన వాళ్ళు మాత్రం తీసుకోండి, బ్యాంకులోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అలహాబాద్ బ్యాంక్ మనకు రైతులకు ఇచ్చే లోన్స్ ఏంటంటే అక్షయ్ కృతి లోన్. ఇది కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ లోనే అక్షయ్ కృతి లోన్ అని చెప్పేసి మార్చేసి అలహాబాద్ బ్యాంక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బంగాళాదుంప క్రెడిట్ కార్డ్ లోన్ అంటే ఎవరైతే బంగాళాదుంపలు పండిస్తున్నారో వాళ్ళకు బంగాళాదుంప క్రెడిట్ కార్డ్ లోన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్టర్ లోన్ కూడా, డైరెక్ట్ ట్రాక్టర్ లోన్ కూడా అలహాబాద్ బ్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 50% రెడ్యూస్ తోటి అలహాబాద్ బ్యాంక్ అనేది లోన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి ట్రాక్టర్ సంబంధించిన లోన్ ఇస్తుంది. అదే విధంగా ఫార్మ్ హౌస్ అంటే రైతులు హోమ్ కట్టుకోవడానికి, పొలాలలో హోమ్ కట్టుకోవడానికి సంబంధించిన లోన్ కూడా ఇస్తుంది. అదే విధంగా బోర్లు వేయడానికి, ఇప్పుడు మనం వాటర్ కోసం బోర్లు వేస్తాం కదా, దానికి సంబంధించి కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది. మన రైతుల దగ్గర డబ్బులు లేకపోయినా ఈ బ్యాంకులలోకి వెళ్ళేసి లోన్ తీసుకొని అప్లై చేసుకొని బోర్లు కూడా వేసుకోవచ్చు. డైరీ డెవలప్మెంట్ బ్యాంక్, అదే చెప్తున్నా కదా, పాల డైరీకి సంబంధించి డెవలప్మెంట్ బ్యాంకు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ లో వచ్చేసి ఫార్మర్ ఫండింగ్ లోన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ట్రాక్టర్ లోన్స్ కూడా యాక్సిస్ బ్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గోల్డ్ లోన్స్ కూడా యాక్సిస్ బ్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రైతులకు అసలు లోన్స్ గురించి అవగాహన లేక రైతుల పేరు మీద లోన్స్ తీసుకోవడం అనేది ఆఫ్ చేస్తుర్రు. నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్క రైతులు బ్యాంకులోకి వెళ్ళేసి రైతుల పేరు మీద ఎలాంటి లోన్స్ ఉన్నాయి, మేము ఏ లోన్స్ లోకి ఎలిజిబుల్, దాని ప్రొసీజర్ ఏంటంటే ఎట్లా అప్లై చేయాలా ఏంది అనేది బ్యాంక్ వెళ్ళేసి భయపడకుండా
అడగండి. ఎందుకంటే బ్యాంకులైనా సరే ఏదైనా సరే ఆల్మోస్ట్ 80% రైతుల వల్లనే నడుస్తుందండి. ఎవ్వరు ఏ ఎంప్లాయీస్ కాదు, ఏ పొలిటీషియన్స్ కాదు, ఏ బిజినెస్ పార్ట్నర్స్ కాదు, రైతులైనా సరే ఏది నడుస్తుందన్నా వాట్ ఎవర్ మేబీ ఏ బిజినెస్ అయినా రైతులతోటి 80% అనేది నడుస్తుంది. సో అధైర్య పడకుండా నేను రైతుని, నా దగ్గర ఇంత పొలం ఉంది, మాకు ఇన్ని ఎకరాలు ఉంది, నాకు ఏ లోన్స్ ఎలిజిబుల్ ఉన్నాయి, నాకు ఏ లోన్స్ వస్తాయి, ఎట్లా అప్లై చేయాలా, దాని ప్రొసీజర్ ఏంది, ఎన్ని రోజులకు వస్తాయి, ఎన్ని రోజులు మనం మళ్ళీ కట్టాలా, దానివల్ల లాభమా లాస్ అని వెళ్ళేసి బ్యాంకులో వెళ్ళి క్లియర్ కట్గా కనుక్కోండి. అడగడంలో తప్పేం లేదు. అడిగితే వాళ్ళే డీటెయిల్స్ ఇస్తారు. ఇన్ని రకాలైన లోన్స్ మనకి యాక్సిస్ బ్యాంక్ ఇస్తుంది. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలాంటి చాలా బ్యాంకులు కూడా మనకు లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రైతన్నలు మాత్రం బ్యాంకులోకి వెళ్ళి లోన్స్ తీసుకోండి. జై జవాన్, జై కిసాన్.